సార్, ఏఐ, చాట్ జీపీటీలు ఈ వీటికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఏఐ ద్వారా కూడా లక్షల్లో సంపాదించేయచ్చు అన్న ఒక భ్రమని కూడా ఈ వీడియోల ద్వారా జనాల్లోకి వెళ్తున్నాయి. వీటి గురించిన సరైన ఎడ్యుకేట్ చేయడం ఎలాగా అంటారు మీరు? అసలు సామాన్య ప్రజలకి ఎలా తెలుస్తుంది వీటి గురించి? ఇప్పుడు లక్షల్లో సంపాదించేయచ్చు అంటే సంపాదనకి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇది లేటెస్ట్ ట్రెండ్గా ఒకటి ఉంది, ఏఐ అండ్ చాట్. ఇప్పుడు మొన్న కూడా రెహమాన్ గారి దాంట్లో నేను ఒకటి విన్నాను. మా కజిన్ మాధవపేటి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు, ఘంటసాల గారి వాయిస్నో సుశీల గారి వాయిస్నో కూడా ఈ రోజున సిమ్యులేట్ చేయొచ్చు. సో ఫైన్. ఇప్పుడు ఏదన్నా ఒక నూతన ఆవిష్కరణ కొత్తది కనుక్కొని ఒక ప్రత్యేకత ఇచ్చింది అనుకోండి, సంతోషం. కానీ అది నెగిటివ్ ధోరణకు వెళ్ళి ఇప్పుడు ఏతో మార్ఫింగ్ చేసి అమ్మాయిని ఏడిపించడం, నువ్వు ఉన్నావు, ఈ ఫోన్ కాల్ నీదే, నా గొంతుని మార్ఫింగ్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడావు, ఇట్లా బెదిరించావు అంటే చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకి టెక్నాలజీని వినియోగిస్తే అనర్థమే కదా జరుగుతుంది. ఇప్పుడు కత్తి ఉంది, కూరగాయలు కోసుకుంటావా, ఎదురువాడిని పొడుస్తావా? సో అట్లా ఈ టెక్నాలజీని రాంగ్గా వాడేవాళ్ళు కూడా ఉన్నారండి. సైబర్ క్రైమ్స్ వాళ్ళు, వాళ్ళ ఐపీ అడ్రస్ తెలియకుండా ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు హాపింగ్ అని చేసేసి ట్రాక్ చేయడానికి కష్టం, రోజుకి కోట్లు కొలగొట్టేస్తున్నారు. సో అందులో ఏ రంగాన్ని ఇంకా ప్రత్యేకంగా వాళ్ళు ఏమీ అభివృద్ధి పరచలేదు. కాకపోతే నెక్స్ట్ 1 or 2 years చేసేయచ్చు. తర్వాత చాట్ జీపీటీలో ఏమవుతుందంటేనండి, ఒక అంశాన్ని కానీ టాపిక్ గురించి కొట్టేస్తే విపరీతమైన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, సంతోషం. కానీ దానిలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, పిల్లల్లో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత అంటాం. ఇప్పుడు అడగబోతున్నాను నేను, వేల ఉద్యోగాలు పోతాయి, సృజనాత్మక శక్తికి అసలు విలువ ఉండదు అని కూడా ఒక టాక్. అట్లా ఉండదు, అన్ని వేల ఉద్యోగాలు ఉంటాయండి. ఒరిజినల్ న్యాచురల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సృష్టించింది మనిషే కదా, మనిషి మేధస్సు ముందు ఇవన్నీ. మరి మనిషిని ఎలా డామినేట్ చేస్తుంది? అదేదో రజనీకాంత్ సినిమాలో చిట్టి అనేవాడు సినిమా కాబట్టి రివర్స్ అవుతాడు, కానీ అలా అన్ని చోట్ల అవ్వాలని రూల్ ఉండదు, తగ్గుతుంది. అయితే మానవ వనరుల యొక్క సంఖ్యను కుదిస్తారు. ఎందుకు? ఒకళ్ళని ఎవరినైనా ఉద్యోగంలో తీసుకోవాలంటే వాళ్ళని మరి 60 ఏళ్ళు 55 ఏళ్ల వరకు భరించాలిగా కంపెనీలు. ఆర్టిఫిషియల్ వచ్చేసాయి అనుకోండి, చాలా వరకు వాటిని మేనేజ్ చేయొచ్చు, మెయింటెనెన్స్ ఉండదు, తక్కువ కదా, పనిచేసినంతకాలం పనిచేస్తారు. కానీ అక్యురసీ ఉంటుందా? ఉంటుందండి. కానీ ఒక క్లిష్టమైన క్రిటికల్ పరిస్థితి వచ్చింది అనుకోండి, నిర్ణయం తీసుకోవాలి. ఈ ఏఐ ఎలా పనిచేస్తుందండి, మనం ఇచ్చిన ఎల్గారిథమ్స్ అన్ని రాసి, ఎల్గారిథమ్స్ అంటే ఈ పరిస్థితి వస్తే ఇది 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 అంటే ఈ కాంబినేషన్స్ ఆ ప్రోగ్రామ్ రాసిన వాడు రాయాలి. కానీ అన్ని కాంబినేషన్స్ వాడు రాయగలడా అన్నది ప్రశ్న కదా. వాడికి ఎంత తెలివితేటలు ఉంటాయో వాడు ఆ మేరకు వరకే రాయగలడు. వాడి తెలివితేటలకు అందనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు నీ రోబోట్ కానీ నీ ఏఐ కానీ ఏమీ చేయలేదుగా. అంటే మనిషి కన్నా మేధస్సులు కావు ఇవేవి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి మించి వాడు తయారు చేసిన టెక్నాలజీ వాడిని ఓవర్కమ్ చేయలేదు. అయితే చాలా కంపెనీలకి కలిసి వస్తుంది. నేను ఒక 100 మంది 200 మందిని తీసుకునే బదులు ప్రాజెక్ట్స్లో ఏఐ లాంటివి ఉపయోగించి టూల్స్ కానీ అందులో ఇంకా వృద్ధిపరిచి 200 బదులు 30, 40, 50 తీసుకుంటాను నేను. సంఖ్య తగ్గుతుంది, కానీ 100% మిషన్ ఎలా వచ్చేస్తుందండి? ప్రస్తుతం కాకపోవచ్చు, కానీ ఒక రాబోయే 100 ఏళ్లలో 50 ఏళ్లలో అయితే జరగచ్చు కదా. జరగచ్చు, కానీ మనిషి లేకుండా అయితే వ్యవస్థ నడవదు. ఎక్కడో కూడా ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చేసి, ఒక ఉదాహరణకి ఒక కంపెనీ తీసుకోండి, 200 మంది కావాలి, 200 మంది రోబోట్స్ని పెట్టేస్తాం. ఎక్కడో ఒకటి నిర్ణయం తీసుకోవడానికి ఒక సామాన్య మానవుడి యొక్క మేధస్సు కావాలి. ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి. ఇప్పుడు ఆ సినిమాలో అదే చూపించాడు కదా, వాడి నెగిటివ్ ప్రొఫెసర్ ఒకడు అదే అంటాడు, వీడికి విచక్షణ లేదు కదా అంటాడు. ఈ చిట్టికి విచక్షణ, ఆ విచక్షణ, క్రియేటివిటీ ఇవన్నీ సృష్టించింది మనిషే కదా. అంటే మనిషి ఏం చేస్తున్నాడండి, రిలాక్స్ కావటానికో ఖర్చులు తగ్గించడానికనో ఏవో కారణాలు చెప్పి మేధస్సుతోటి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనుషుల్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటాడు, కానీ మనిషిని ఎలిమినేట్ చేయడం అయితే అవసరం లేదు. సో నిజమైన అయితే దానివల్ల డెఫినెట్గా సంఖ్యాపరంగా రానున్న 10 ఏళ్ళు 15 ఏళ్లలో తేడా అయితే వస్తుంది. దానివల్ల ఏమవుతుందండి, వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
రేపు ఇంటర్వ్యూలో అది అడగచ్చు. లేదా ముందుకు వెళ్ళిన తర్వాత సృజనాత్మక శక్తికి వాల్యూ పెరగచ్చేమో. పెరుగుతుందండి. ఇప్పుడు ఒక మిషనే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఉదాహరణకి ఒక రోబోని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఒక క్యాండిడేట్ని పెట్టుకుంటాను నేను. రేపు అది జరగచ్చు, ఇంతవరకు ఎప్పుడు జరగలేదేమో. నేను ఇంటర్వ్యూ అడుగుతున్నాను, నువ్వేం చెప్తావు అదేం చెప్తావు చూద్దాం అన్నాడు అనుకోండి. ఇంతవరకు లేదు అట్లా, రేపు ఉందనుకోండి. సో మనుషులకి ఏమనిపిస్తుంది, ఒక రకంగా భయం వేస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ ఎస్, ఓహో నాతో పాటు రోబోలను కూర్చోబెట్టుకొని కంపేర్ చేస్తున్నారు, దానికన్నా నేను ఎక్కువ తెలివితేట ప్రదర్శించాలన్న తపన కూడా పెరగచ్చుగా, అదే వీళ్ళ కష్టం కూడా పెరగచ్చుగా. అంటే దీనివల్ల రిస్క్ ఉన్నదండి, డెఫినెట్ గా ఉంది, మంచి ఉంది చెడు ఉంది. అంత మాత్రం చేత అవి మొత్తం మానవ మేధస్సుని అవి రీప్లేస్మెంట్ చేసేస్తాయి, నాశనం చేసేస్తాయి అన్నది మాత్రం నేనైతే ఒప్పుకోనండి. ఎక్కడొక్కడ మానవ మేధస్సు, ఎందుకంటే వీటన్నిటిని ఇప్పుడు ఈ రోజు మనం ఇది వాడుతున్నామండి. సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్న ఒక విచిత్ర పరిస్థితి ఏమిటంటేనండి, ప్రతి 6 నెలలకు సంవత్సరానికి టెక్నాలజీ మారిపోతుంటుంది. నువ్వు ఎన్ని నేర్చుకోగలవు? ఏ మనిషి అయినా ఓ 50 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోగలడా? అవదు కదా. సో ఏది లేటెస్ట్ అది నేర్చుకుంటారు. ఎంతవరకు అవుతుందో కొంతవరకే అవుతుంది. అంటే ఎవరైతే ఈ ప్రొడక్షన్ వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు అవతలవాడు కూడా నాలాంటి మనిషే, లిమిటేషన్స్ ఉంటాయి. అంతేగాని టెక్నాలజీ పేరు చెప్పి మిమ్మల్ని ఎవరిని చేర్చుకోము అన్నారనుకోండి, పెరుగుట విరుగుట కొరకే అన్న టైప్లో ఎక్కడొక్కడ మళ్ళా వెనక్కి రోజులు వస్తూనే ఉంటాయి, కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి. అసలు సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా సామాన్యుల జీవితాలను మార్చడానికి ఏమన్నా వీలవుతుందా? మార్చడం అంటే వాళ్ళ లైఫ్, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసాయి, పెంచడానికి, ప్రమాణాలు పెంచడానికి సెల్ ఫోన్స్ వస్తున్నాయి. ఓ 10 మంది కూర్చున్నారు అనుకోండి, 10 మంది సెల్ ఫోన్స్ చూస్తున్నారు తప్ప ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవట్లా. సో బయట వాళ్ళు అనుకున్నారు, హ్యూమన్ రిలేషన్స్ పోతున్నాయి కదా. మొన్న ఎక్కడో నేను సరదాగా జోక్ వేసాను, ఇంకా రాబోయే తరాల్లో ఎవరో పిల్లల్ని కన్నారు డౌన్లోడ్ చేసుకుంటారన్నాను. అట్లా ఉంది చివరికి. ఇప్పుడు అదే సరోగసీ ఇస్ వన్ ఆఫ్ దట్. నో, ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఒక కుటుంబము ఒక వ్యవస్థ విలువలు అనుకున్నాం అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరి సెల్ ఫోన్ వాడు చూసుకుంటున్నాడు. నాన్న నీకు ఒంట్లో బాగాలేదన్నా ఎలా ఉందని బిడ్డ అడగదు. ఏ నాన్న కాలేజీలో ఏమైంది, నీకు పాఠాలు బాగా చెప్తున్నారా మన అంటే ఈ మనిషి మాట మంతి, ఈ హ్యూమన్ ఫీలింగ్స్ టచెస్ అవి వచ్చేటప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ తినేస్తుంది మనిషిని. సపోజ్ ఒకరోజు సెల్ ఫోన్ వాడలేదు అనుకోండి, నాకు తెలిసి 70% మంది హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఒకరోజు సెల్ ఫోన్ పనిచేయలేదు అనుకుందాం, 2 రోజులు. మా చిన్నప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయా, ఇంటర్నెట్లు ఉన్నాయా? టెక్నాలజీ వచ్చింది, ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకుందాం. కానీ మానవత్వం అని ఉంటుందండి, ఇంకొంచెం పైకి వెళ్తే ఋషిత్వం అని ఉంటుంది, దానికన్నా పైకి వెళ్తే దైవత్వం. ఈ మానవత్వం కిందకు వచ్చేటప్పటికి దానవత్వం ఉంటుంది, దాని కిందకు వచ్చేటప్పటికి మృగత్వం ఉంటుంది. మనం ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని మానవత్వాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నామా, లేదా మృగత్వానికి దిగిపోతున్నామా, దానవత్వానికి దిగిపోతున్నామా, మనమే ఆలోచించుకోవాలి. ఇందులో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుందండి. పిల్లలు అడగగానే 10 ఏళ్ళు 12 ఏళ్ల వరకు 50,000 పెట్టి సెల్ ఫోన్ కొనిచ్చేస్తావా? లేకపోతే ఏమవుతుంది? నాకు తెలుసండి, నాకు సెల్ ఫోన్ మీద మీరు రిస్ట్రిక్షన్స్ పెడితే చదువు మానేస్తానన్న పిల్లలు 15 మంది ఉన్నారు, నా క్లాస్మేట్స్ పిల్లలు కానివ్వండి, ఇంకోటి కానీ ఇంకోటి. ఇంకో విషయం, లేటెస్ట్ గా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఫోన్ ఇవ్వలేదని తల్లి సెల్ ఫోన్ చూసిన వెనక నుంచి బండ పెట్టి బ్యాట్ పెట్టి కొట్టేసాడు నెత్తి మీద, చిన్న పిల్లవాడు. అంటే ఈ టెక్నాలజీ అన్నది ఎంతవరకు ఉండాలో అంతవరకేనండి. ఇప్పుడు అది జీవితంలో భాగం కావాలి, కానీ జీవితం అందులో భాగం కాకూడదు. ఇంతకన్నా ఏం చెప్పగలం? కానీ ఈ రోజున చాలా వరకు టెక్నాలజీ జీవితంలో భాగం కాకుండా అదే జీవితం అయిపోయింది. ఇప్పుడు మానవ సంబంధాలు పోతున్నాయి కదా. మొగుడు 24 గంటలు సెల్ ఫోన్తో ఉంటాడు, తండ్రి 24 గంటలు ఇంటర్నెట్తో ఉంటాడు, తల్లి అంటే ఇప్పుడు మరి వాళ్ళు మిషన్స్ తోనే బతుకుతున్నారు. మరి కుటుంబ వ్యవస్థ కానీ విలువలు ఎక్కడికి పోతాయి? ఇప్పుడు రేపు ఆ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పరిస్థితి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా వాడు ఒక మిషన్ లాగా చూస్తాడు తప్ప మనిషిలాగా చూడడు, కొడుకు కానీ కూతురు కానీ ఎవరు. సో టెక్నాలజీ ఎంతవరకు వాడాలో అంతవరకు ఉండాలండి. కానీ నువ్వు అయిన వాళ్ళని వదిలేసుకొని వాళ్ళ అస్తిత్వాన్ని నువ్వు గుర్తించకపోతే, లేకపోతే ఈ నాగరికత ఏమిటి, ఈ మనుషులు ఏమిటి అని పోతాయి. ఎవరికి వాళ్ళు రోబోలాగా మారిపోతారు. చివరికి మనస్తత్వం మారిపోతుంది, శరీరాలు అలా ఉండొచ్చు. సో
అది దాని మీద నన్ను అడిగితే అసలు యంగర్ జనరేషన్కి ఒక కౌన్సిలింగ్ రావాలండి. ఎస్, మీరు టెక్నాలజీ ఎంతవరకు వాడుతున్నారో అంతవరకే వాడండి. మీ న్యాచురల్ బ్రెయిన్ దెబ్బతినకండి, మానవ సంబంధాలని దెబ్బతినేటట్టు చూడకండి. కానీ ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. సో అది చాలా దారుణమైన ముప్పు పొంచి ఉందని నేను అనుకుంటున్నాను. సాప్ వెర్షన్స్ కూడా చాలా వచ్చాయి గత శతాబ్దాలలో. ట్రెమెండస్ డెవలప్మెంట్ దేనికి దారితీస్తుంది అంటారు? వర్క్ ఈజీ అవుతుందండి. వర్క్ సాప్స్ చాలా వర్షన్స్ ఉన్నాయి. కంపెనీలో మేనేజ్మెంట్కి, మొత్తం కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్కి, సిఆర్ఎంస్కి, ఆర్గనైజేషన్లో ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మిన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ప్రొడక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని అనుసంధానించేదే శాప్. సో ఆ శాప్ అనేది ఒక డెసిషన్ తీసుకోవడానికి బాస్కి తొందరగా ఉపయోగపడుతుంది. ఓకే, గత 10 ఏళ్ళుగా మన కంపెనీ ప్రోడక్ట్ సేల్స్ ఎలా ఉన్నాయి, ఒక కారు తీసుకుందాం, అవతల వాళ్ళు ఎటువంటి మోడల్స్ వచ్చాయి. సో ఉపయోగపడేవండి, చాలా ఉపయోగపడతాయి, డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎన్నో డిస్కషన్స్, ఎన్నో డేటాబేస్లు పెట్టి, ఎంతో డేటా తీసుకొచ్చి ప్రాసెసింగ్ చేసి గత 50 ఏళ్ల ప్రాఫిట్ లాస్ చూపించు, ఇవన్నీ త్రూ కంప్యూటర్ డేటాబేస్ మేనేజ్మెంట్ మీకు అరగంటలో తయారైపోతాయి. కానీ ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సిన అందరూ కలిసి ల్యాప్టాప్స్, మిషన్స్ పక్కన పెట్టేయండి, ఇది డేటా, మనం ఏమనుకుంటున్నాం, అది చాలా ముఖ్యం అండి. ఇప్పుడు మనిషి మేధస్సుకి, కష్టానికి విలువ ఇవ్వాలి. దాని బదులుగా నేను ల్యాప్టాప్నో సెల్ ఫోన్నో పెట్టేసుకుంటాను అంటే రేపు వాడి ప్రొఫెషనల్ లైఫ్ ఉపయోగపడుతుందేమో, పర్సనల్ లైఫ్ దెబ్బతినిపోతుంది. అట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి. అంటే దాని అర్థం ఏంటంటే ఆఫీస్ని ఆఫీస్గా చూడు, నీ ఇల్లుని నీ ఇల్లుగా చూడు. ఒకదాన్ని ఒకటి మేనేజ్మెంటును, ఒకదానికి ఒకటి డామినేషన్ కనుక వస్తే మనం ఎంత టెక్నాలజీ పెంచుకున్నా ఉపయోగంలోకి రాదని నా అనుభవం అనివ్వండి, నా అభిప్రాయం. ఈ లేటెస్ట్ గా అతుల్ సుభాష్ కేసు వినే ఉంటారు. అది నాట్ ఓన్లీ అది ఏదో వైఫ్ హెరాస్మెంట్ ఇది ఒక్కటే కాదు, టెక్నాలజీ వల్ల కూడా వాళ్ళ లైఫ్ లో ఎంత చేంజ్ వచ్చిందో అతను చాలా విపులంగా చెప్పాడు అతని డెత్ నోట్ లో. ఏమవుతుందంటే అండి, ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పైన. మీరు ఏదైనా సాధించాలి, వర్క్ ప్రెషర్ విపరీతంగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే టార్గెట్స్ విపరీతంగా అవుతున్నాయి. ఎలా ఉందంటే అమ్మా, 70%, 80% జాబ్స్ అన్ని సాఫ్ట్వేర్ జాబ్సే. సో కాంపిటీషన్ విపరీతంగా అయిపోతుంది. కంపెనీ పెట్టిన ప్రతి కంపెనీ హిట్ కావట్లేదు. సోకాల్ సాఫ్ట్వేర్లో చేరిన వాళ్ళ జీవితము ప్రశాంతంగా ఉండట్లేదు. ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బతికేది ప్రశాంతత కోసమేగా. అదే చెప్పాడు. నువ్వు 10 ఏళ్ళు, నువ్వు 10 గంటలు ఆఫీసులోనూ పనిచేస్తున్నావు, ఇంటికి వచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకో 6 గంటలు ఉంటుంది. నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఎప్పుడు స్పెండ్ చేస్తావు? నీ పిల్లలు ఎలా పెరుగుతున్నారు, అదెంత ముఖ్యం అండి. వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎటువంటి సావాసాలు చేస్తున్నారు, ఎటువంటి గ్యాడ్జెట్స్ ఉపయోగిస్తున్నారు, అందులో ఏమి చూస్తున్నారు, ఇంక అవన్నీ ఓపెన్గా మనం చెప్పలేం. సో అక్కడ ఏమైపోతుంది, వ్యక్తిగత జీవితాలు, బంధాలను చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఏదన్నా ఒక సమస్య వస్తే కూర్చొని భార్య, భర్త, అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు మాట్లాడుకునే పరిస్థితే లేదు. ఇంకా అన్నా చెల్లెలు పక్కన పెట్టండి, అనకూడదు, కానీ కుటుంబంలో ఎవరైనా పోతే అప్పుడు మాత్రమే వస్తారు. అట్లా తయారయ్యాయి మానవ సంబంధాలు. సో వర్క్ ప్రెషర్స్ విపరీతంగా సాఫ్ట్వేర్లో ఉన్నాయండి. ఏదో కేవలము 9 నుంచి 6 వరకు పనిచేసి ఆ తర్వాత నీ కుటుంబము, నీ ఇల్లు కాదు. కొంపకు వచ్చిన తర్వాత కూడా మళ్ళా వర్క్ ఫ్రమ్ హోమ్. అక్కడ క్లయింట్స్ 9 o'clock అంటే రాత్రి 9ంటికి నువ్వు రెడీగా ఉండాలి. అంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంతంత టెన్షన్లు పడి చివరికి మనం బాగుకుంటోంది ఏంటి, సాధిస్తుంది ఏంటి? నువ్వు ఒక భర్తగా ఇవ్వగలుగుతున్నావా సమయం, నువ్వు తండ్రిగా ఇవ్వగలుగుతున్నావా, తల్లిగా ఇవ్వగలుగుతున్నావా, పిల్లలు ఎవరి దోమన వాళ్ళు ఐసోలేట్. అందరూ అని నేను అనలేను, కానీ చాలా ఎక్కువ శాతం మంది. అందులోనూ అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ ఒక మాట చెప్తాను, ఇంట్లో స్త్రీ భార్య యొక్క రోలు కొంచెం బలీయంగా ఉంటుందండి. వాళ్ళు కూడా మేము చాలా హై ప్రొఫెషనల్గా వెళ్తాము అంటే పిల్లల పెంపకం పైన చాలా తేడా ఉంటుంది. 1 గంట 2 గంటలో తండ్రి అందుబాటు లేకపోయినా తల్లి గనక అందుబాటులో ఉండగలిగితే కనీసం పిల్లలు పెరిగే విధానంలో మార్పు వస్తుంది. నేను అనలైజ్ చేసింది, అక్కడ తల్లి తండ్రి కూడా 24 గంటల్లో 22 గంటలు మేము టెక్నోక్రాట్స్ అంటే కుటుంబ వాల్యూస్ ఏమవుతాయి? ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పేది ఏముందండి, పిల్లలకి అనుబంధం ఎక్కువగా ఎవరితో ఉంటుంది? తల్లితో. ఊళ్ళో వాళ్ళ సంగతి మనకు అనవసరం, తల్లితో. మరి తల్లి అందుబాటులో కూడా లేకుండా. ఈ కథ ఇది చెప్తుంటే నాకు ఇంకో కథ గుర్తొచ్చింది. లేటెస్ట్ గా ఇక్కడ మన రాయలసీమలో
దుబాయ్ వెళ్ళారు, ఐ మీన్ కువైట్ అనుకుంటా. కువైట్ ని వెళ్ళారు, తండ్రి ముందు వెళ్ళాడు, తర్వాత తల్లి వెళ్ళింది. వాళ్ళ పాప, చంటి పాపని చుట్టాల ఇంట్లో పెట్టారు. మొలెస్టేషన్ కి గురైంది. ఇవి అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా సహకరించకపోతే తండ్రి ఒక్క రోజులో వచ్చి ఆ మొలెస్ట్ చేసిన అతను చంపి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఈ విషయం ఇక్కడ ఎవరికి తెలియదు. మీకు తెలిసే ఉంటుంది స్టోరీ, తెలీదా? సో అక్కడ అతను ఒక వీడియో బయట పెట్టడం ద్వారా ఈ విషయం ప్రజలకు తెలిసింది. అంటే మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి. అతను వెళ్ళింది ఎందుకు? పిల్లల అభ్యున్నతి కోసం కదా. సో ఆ పిల్లలకి తల్లి తండ్రి దగ్గర ఉండి గంజినీళ్లు పోసినా అదే అభ్యున్నత, లేకపోతే అక్కడికి వెళ్ళి కొన్ని వేల రూపాయలు లక్షల్లో సంపాదించి పిల్లల్ని వేరే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర పెట్టి, అది ఎంతవరకు? ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక 6 ఏళ్ల పాప తల్లిదండ్రి ఆఫీస్కి వెళ్తుంటే ఆ పాపను చూసుకోవటానికి ఒక ఆయాని పెట్టి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ బీరువా తాళాలు వేసుకొని వెళ్తున్నారు. ఆ పాప అడిగింది, అమ్మ బీరువా తాళాలు ఎందుకు వేస్తున్నారు? అందులో వాల్యుబుల్స్ ఉన్నాయని. అయితే నాకన్నా వాల్యుబుల్ మీకు ఏమన్నా ఉన్నారా? మరి నన్ను ఎవరికో అప్పగించి వెళ్తున్నారు కదా ఆయాకి, మరి మరి బీరువాలోవి నాకన్నా ఎక్కువ వాల్యుబుల్, జాగ్రత్తగా తాళం వేసుకుంటారు, ఆయా తీసుకుంటుందని నన్ను ఆయా ఏదన్నా చేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? దీనికి సమాధానం ఎవరి దగ్గర ఉందండి? వాస్తవంగా అక్కడ ఆయా ఉండకపోవచ్చు, కానీ నీ అటెన్షనే ఆయా. అటెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక భద్రత పిల్లలకి, న్యాచురల్. ఎవరిని సొసైటీకి మంచి పిల్లలు. రేపు వాళ్ళు పుట్టింది ఎవరిని నమ్ముకొని? తల్లిదండ్రినే కదా. పోనీ తండ్రి సంసారంలో ఎక్కువ కష్టపడాలి, మగవాడు ఎక్కువ సంపాదించాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నది. మరి ఇక్కడ కనీసం తల్లి ఇంట కూతురు ఊరినే కొబ్బరి పచ్చడి రుబ్బుకోమని ఎవరు అనట్లా. నువ్వు కష్టపడి నువ్వు చదువుకున్నావు, అబ్బాయితో పాటు సమానంగా నిన్ను అమ్మా నాన్న చదివించారు, ఈక్వల్ రైట్స్ అంటారు మళ్ళీ. కానీ కుటుంబం కోసం కాస్త ఎక్కువ సమయం కేటాల్సినటువంటి ధర్మము బాధ్యత తల్లికి ఉంది. సో వాళ్ళు కూడా ఈ ఉరుకుల పరుగు పందెంలో వెళ్ళిపోతుంటే ఆ పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? వాళ్ళు రేపు రివర్స్గా ఏ సంఘ విద్రోహ చర్యలుగానో, వాళ్ళకి మా అమ్మా నాన్న నాకు అందుబాటులో లేదన్న తిరుగుబాటి ధోరణం, కక్ష సాధింపు ధోరణం, రెబల్ టైప్లో తయారైపోతే అప్పుడు ఏంటి సొసైటీ పరిస్థితి ఏంటి? సో అది ఆ తల్లిదండ్రులు ఊహించుకోవాలండి. ఎవరు ఎంతవరకు పనిచేయాలి, ఎవరు ఎంతవరకు పిల్లలకి అందుబాటులో ఉండాలి. అది లేకపోతే కేవలం విచక్షణ, ఇందాక మీరు చెప్పినట్టు ఇదంతా విచక్షణకు సంబంధించి. కేవలం కుటుంబమే కాదండి, సంఘం చెడిపోతుంది. ఈ రోజున జరుగుతుంది అదే. సంఘం చెడిపోయిన తర్వాత రాష్ట్రం చెడిపోతుంది, రాష్ట్రాలు చెడిపోయిన తర్వాత దేశాలు చెడిపోతున్నాయి. ఏమిటి దీనికి సొల్యూషన్?